21, యాక్చువల్లీ MCQ నెంబర్ 21 అనమాట. ఇక్కడ ఇన్వెస్టర్ అనేటోడు ఎవాల్యుయేట్ చేస్తుండు 2 కంపెనీస్ అనమాట. AFM ఇన్వెస్టర్ అనేటోడు ఎవాల్యుయేట్ చేస్తుండు 2 కంపెనీస్, X లిమిటెడ్ ఉంది, Y లిమిటెడ్ ఉంది. టు డిటర్మైన్ విచ్ కంపెనీస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. బోత్ కంపెనీస్ అనేది డిఫరెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంది, స్టాండర్డ్ డివియేషన్ బీటా ఇచ్చిండు. అయితే ఇక్కడ ఏంటంటే వీడు X ఇచ్చిండు, Y ఇచ్చిండు. దీని రిటర్న్ వచ్చేసి 22%, స్టాండర్డ్ డివియేషన్ 40%, 0.8. ఇప్పుడు రిటర్న్ ఎక్కువ ఉండాలి, స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉంటే బెటర్ ఆప్షన్. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిటర్న్ పెరుగుతుంది, స్టాండర్డ్ డివియేషన్ పెరుగుతుంది, బీటా కూడా జనరల్గా తక్కువ ఉంటే మంచిది. ఇప్పుడు మనం ఏది సెలెక్షన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డేటా ఇచ్చేసాడు. ద కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ద బీటా X అండ్ బీటా Y ఈజ్ 0.72. ఇప్పుడు విచ్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్స్పెక్టెడ్ టు బి మోర్ వోలటైల్ అంటుండు. అంటే ఏది వోలటైల్ ఎక్కువ ఉంటుంది అంటే ఏది ఎక్కువ ఉంటుంది అని వాడు అంటుండు. అయితే X లిమిటెడా Y లిమిటెడా అంటే ఎక్సే కదా. ఆబ్వియస్లీ అయితే సరే స్టాండర్డ్ డివియేషన్ ఎక్కువ ఉంటుందో వోలటైల్ అంతే కదా. వోలటైలిటీ ఈజ్ మెజర్డ్ బై స్టాండర్డ్ డివియేషన్, హెన్స్ X లిమిటెడ్ హ్యాస్ అ మోర్ వోలటైల్. ఆన్సర్ ఈజ్ X లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీడేమంటుంటే ద కొరిలేషన్ కోఎఫిషియంట్ 0.72 ఉందన్నమాట వీటిని X అని. ఇట్ ఎంప్లాయీస్ అంటే అది సేమ్ డైరెక్షనా లేకపోతే ఆపోజిట్ డైరెక్షనా అంటే సేమ్ డైరెక్షన్ కదా, పాజిటివ్ కోరిలేషన్ అది. దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పాజిటివ్ కోమోమెంట్. ఓకే, <1 ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. ఓకే, <1. ఇక్కడ ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ద కొరిలేషన్ బిట్వీన్ ద X అండ్ Y ఈజ్ 0 ఉంది. లోవర్ కొరిలేషన్ మీన్స్ ఇంప్రూవ్ ద డైవర్సిఫికేషన్ అనమాట. డైవర్సిఫికేషన్ బెనిఫిట్. ఓకే, ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటున్నా అంటే డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్. ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ అవుతుంది. ద కొరిలేషన్ బిట్వీన్ ద X అండ్ Y అనేది 0 ఉంది అనుకో, పోర్ట్ఫోలియో రిస్క్ వుడ్ బి 0 ఉంటుంది. 0 ఉంటుంది మీన్స్ రిస్క్ మే బి రెడ్యూస్డ్ బై అన్సిస్టమేటిక్ అంటున్నాడు. అంటే వీడు ఏమంటున్నా అంటే జనరల్గా X అండ్ Y కొరిలేషన్ 0 ఉంది అనుకో, పోర్ట్ఫోలియో రిస్క్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. లోవర్ ద కొరిలేషన్ ఇంప్రూవ్ ద డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ రెడ్యూస్డ్ బై పోర్ట్ఫోలియో. అంటే ఏ టైప్ ఆఫ్ ద రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమేటిక్ రిస్క్ అనేది అన్కంట్రోల్ ఉంటుంది, అన్సిస్టమేటిక్ రిస్క్ అనేది కంట్రోల్ ఉంటుంది. అయితే ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్ విచ్ టైప్ ఆఫ్ ద రిస్క్ అంటే పొలిటికల్ రిస్క్ అనేది ఇప్పుడు అన్సిస్టమేటిక్ రిస్క్ అనేది కంట్రోల్ అవ్వదు కదా. విచ్ కెన్ బి రెడ్యూస్డ్ అంటే అన్సిస్టమేటిక్ రిస్క్, ఎందుకంటే అది కంట్రోల్ చేస్తుంది. మార్కెట్ వాలటిలిటీ పెరిగిందనుకో, ఇది ఇంపార్టెంట్ అనమాట. ద మార్కెట్ వాలటిలిటీ పెరిగిందనుకో బీటా రిమైన్స్ అన్చేంజ్డ్. ఇఫ్ ద మార్కెట్ వాలటిలిటీ పెరుగుతుంది, చేంజ్ అయితే ఉంది ఓకే, అయితే బీటా అనేది అన్చేంజ్డ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది ఏమవుతుంది? రిమైన్స్ అన్చేంజ్డ్. అంటే వీడు ఏమంటున్నా అంటే మార్కెట్ వాలటిలిటీ పెరుగుతుంది, బీటా రిమైన్స్ అన్చేంజ్డ్ అయితే ఎక్స్పెక్టెడ్ ఇది ఏమవుతుంది అంటే CAPM అనేది డిపెండ్స్ ఆన్ ద బీటా. CAPM డిపెండ్స్ అపాన్ ద బీటా అంటే నాట్ ఆన్ వొలటైలిటీ మీద డిపెండ్ ఉండదు, బీటా మీద డిపెండ్ ఉంటుంది. ఇఫ్ ద బీటా రిమైన్స్ అన్చేంజ్డ్ దెన్ CAPM ఆల్సో రిమైన్స్ అన్చేంజ్డ్. ఇది మనం MCQ అయిపోయింది. ఓకే.